మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని పటాన్చెరు పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో బాలాజీ గ్రూప్ లో కాంట్రాక్ట్ కింద 34 మంది జాబ్ చేస్తున్నారు. ఇందులో 16 మహిళలు పేషెంట్ కేర్, అలాగే సెక్యూరిటీ 18 బాయ్స్, పేషెంట్ కేర్ 4, సెక్యూరిటీ బాయ్స్ 11 మంది, సూపర్వైజర్లు 1, డేటా ఆపరేటర్స్ 2. వీళ్ళు చేయాల్సిన పనులు ఇవి. కానీ పేషెంట్లకు స్టిచ్చింగ్ వేయడం మేజర్ పనులు. మధ్యతరగతి మహిళలు ప్రసవానికి వస్తే ఆడపిల్లలు పుడితే 1000 నుండి 2000, మగపిల్లవాడు పుడితే 2000 నుండి 3000 వరకు డిమాండ్ చేస్తున్నారని సమాచారం. పేషెంట్స్ తల్లిదండ్రులు, వారి బంధువులు మా దగ్గర అంత డబ్బులు అంటే వినకుండా వీధి రౌడీలాగా దౌర్జన్యం చేస్తున్నారని, ఇక్కడికి వచ్చిన వారు బాధ వెళ్లబుచ్చుకుంటున్నారని సమాచారం. జలీల్కి ఇక్కడ ఫుడ్కు సంబంధించిన కాంట్రాక్ట్ ఉన్నది. 2 వర్కర్లు పనిచేస్తారు. ఫుడ్ కాంట్రాక్టర్ జలీల్ని పిలిపించి వంటలలో వాడే వస్తువులు అల్లం, వెల్లుల్లిగడ్డ, పసుపు, కారం, మసాలాలు, మంచి నూనె అన్ని మంచి క్వాలిటీ వాడతలేరు అని తెలిసింది. ఇటువంటి అన్నం తింటారా? మీరు తింటారా? లేదా నేను చూసిన ఈ అన్నంను కుక్కలు కూడా తినవని మందలించారు. ఇంకొకసారి ఎటువంటి తప్పు జరగదని కాంట్రాక్టర్ జలీల్ డాక్టర్లతో, పేషెంట్లతో అన్నారు. కానీ రాత్రికి జరిగిన మిస్టేక్ ఏంటంటే మాడిన అన్నాన్ని కూడా కలిపేసారు. 100% డూప్లికేట్ సార్ అది. దీని మీద మీరు ఏకైనా పోదామంటే పోదాం, నేను రెడీ. ఇగో బైసా మీ పేరు? నా పేరు కిట్టు అన్న. కిట్టనా? మా మూవిడా మేము చూస్తాం. పేస్ట్ చేసి పెడితే అయిపోతుంది. ఈ పసుపు, కారం కూడా అంత డూప్లికేట్ ఉంది. ఆ డబ్బుల ప్రకారం మనం తెచ్చియాలి. ఆ దొడ్డాన్నం ఇచ్చిండు, నేను చూసినా కదా, దొడ్డాన్నం ఇచ్చిండు, మాడిపోయింది, కాసిపోయింది. ఉండాలి. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 13,000, 12,000 ఇచ్చు. కేసీఆర్ కిట్ ఇచ్చు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎక్కడ ఇబ్బంది కాకుండా మీ ఇంటి దాకా మళ్ళీ అంబులెన్స్ లో పోయి దించొస్తుంది. దించుతున్నారా? ఇప్పుడు పైసలు ఇస్తున్నా? ఆడపిల్ల పడితే 13,000, 11,000, మగపిల్ల పడితే 11,000 ఇస్తున్నారు. ఇప్పుడు ఉన్నట్టు చూపించిన నేను. అది కుక్కలు కూడా తినేమో సార్. అంత ఘోరంగా ఉంది అన్నము, అంత ఘోరం ఉంది. అది రాత్రి 9 గంటలకు ఇవ్వడం ఏంది? పచ్చి బాలెంతలు వాళ్ళు. రాత్రి 9 గంటలకు టైం పాలన లేదు, కరెక్ట్ నాణ్యత లేని భోజనము. ఫుడ్ ఏం బాగాలేసలేదన్న. మొత్తం పలుపు వస్తుంది. ఎగ్గు పెట్టమంటే ఎగ్గు పెట్టట్లేదు. ఎగ్గు మొత్తం పాడొచ్చింది, వచ్చేస్తుంది. కర్రీస్ కూడా ఏం వస్తలేవు మాకు. ఫుడ్లో ఎట్లా మాంతాయి మాకు? 9 రోజులు 10 రోజులు పెట్టేసుకుంటారు. మాకు ఎట్లా తొందరగా అంటే ఇన్ఫెక్షన్స్ అయితేనే మీకు అవి అవుతున్నాయి అంటున్నారు డాక్టర్స్. పిల్లలకు అసలు ఏం యూజ్ చేస్తలేరు మాకు. వాళ్ళు కూడా వాసన వచ్చేస్తుంది మొత్తం. నైట్ మొత్తం మాడిపోయింది తెచ్చి మొత్తం రైస్ అంతా. కావాలా వద్దా మీకు బాబు కానీ మాట్లాడేస్తున్నారు పిల్లోడు కూడా. అసలు 10కి వచ్చిన ఫస్ట్ 10కి వస్తే నొప్పి అని మొత్తం ఓన్లీ చెకప్ కానీ వస్తే అడ్మిట్ చేసుకొని 10 నుంచి 11 వరకు నొప్పులు తీపించి మొత్తం నైట్ అంతా నొప్పులు తీపించి 11కి ఆటోమేటిక్ 10 నిమిషాలలో ఆపరేషన్ కావాలని ఆపరేషన్ స్టార్ట్ చేసి ఆపరేషన్ రాసుకొని లోపల తీసుకుపోయారు. పక్కకు కట్ చేసింది మొత్తం. వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను విన్నా, ఈ అమ్మాయి పక్కకు కట్ చేసింది, ఆ కుట్లో వేయడానికి వస్తలేదు అనడం కూడా అన్నారు. కుట్లు పెట్టే రోజు చిన్న హోల్ ఉంది, ఆ హోల్కి టీ పెట్టి అది పెట్టి మంచిగా చేస్తాము అన్నారు. తెల్లారి వచ్చినవి అలా ఏలు పెట్టి పెద్దగా చేసేసింది మొత్తం. మమత పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రి విషయంలో ఐనోల్కు చెందిన నివాసి బాలరాజు అనే వ్యక్తి నాకు ఫోన్ చేయడం జరిగింది. అన్న, నా బిడ్డ 16 రోజుల కింద వచ్చింది, డెలివరీ కోసం అని వచ్చింది. డెలివరీ సిజరిన్ చేశారు, 16 రోజుల నుంచి ఇంటికి పంపించట్లేదు. ఒకటి, ఆ సిజరిన్ చేసిన దగ్గర స్టిచెస్ కరెక్ట్ వేయలేరు. ఆపరేషన్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఆ స్టిచెస్ వేయడం వల్ల ఆ స్టిచెస్లోకి వెళ్ళి చీము బయటికి రావడం అవుతుంది. ఆ చీము రావడం తగ్గియడం కోసము ఇంచుమించు వారం రోజుల నుంచి ఇక్కడ పెట్టుకున్నారన్న. కొంచెం మమ్మల్ని ఇక్కడ వచ్చి డాక్టర్ని కనుక్కో అంటే నేను రావడం జరిగింది. సూపరింటెండెంట్కి ఫోన్ చేశాను. సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఫోన్ చేసి మాట్లాడాను.
ఇక్కడ ఈ ప్రాంతంలో చూస్తే నిజంగా అధ్వానంగా ఉంది. ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చే వాళ్ళు ఆర్థిక స్తోమత లేని పేద ప్రజలు వస్తారు. వీళ్ళు వాళ్ళను హక్కున చేర్చుకొని వైద్యం అందించాల్సిన విషయం పోయి వాళ్ళ పాపం చాలా ఇబ్బందులు పెడుతున్నారు, నానా ఇబ్బందులు పెడుతున్నారు. 16 రోజుల నుంచి ఒక్కొక్కరు ఆపరేషన్ అయ్యి బిడ్డను కానీ 16 రోజుల నుంచి ఈ హాస్పిటల్లో ఉంటూ ఎన్నో అవస్థలు పడుతున్నారు. అడ్మిషన్కి వస్తే 5,000, ఆపరేషన్ చేస్తే 5,000. ఇక్కడనే ఉంది ఒక తల్లి నాకు చెప్తున్నది, ఇప్పుడు విలేకరుల ముంగట కూడా మీ ముంగట కూడా చెప్పింది. అడ్మిట్ అయితందుకు వస్తే 5,000, ఆపరేషన్ అయితే 5,000, కిందికి దిగి రూమ్లోకి వెళ్ళాలంటే ఆడొక 2-3 వేల రూపాయలు, ఇట్లా దగ్గర 15,000 రూపాయలు ఒక్కొక్కరికి ఖర్చు అవుతున్నదని చెప్తుంది. ప్రభుత్వ హాస్పిటల్లో డబ్బు లేని వాళ్ళు వస్తున్నారు, డబ్బులు ఖర్చు కావు, మాకు ప్రభుత్వం అండగా ఉంటుంది, ప్రభుత్వ వైద్యం అందుతుంది అన్న ఉద్దేశం మీద ఇక్కడ పేద ప్రజలు వస్తే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎంతైతే అమౌంట్ తీసుకుంటున్నారో అంత అమౌంట్ ఖర్చు పెట్టుకొని పోతున్నారు. మరో సరైన వైద్యం లేదు. ముఖ్యంగా ఏంటంటే సరైన వైద్యం అందివ్వట్లేదు. నిర్లక్ష్యంగా ఏదో పట్టి పట్టనట్టు ఈ పేషెంట్లను చూడడం చాలా అన్యాయం. ఎందుకంటే తల్లి చిన్న పాప ఉంటారు, పచ్చి బాల్యంతలు వాళ్ళ ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఈ టైంలో వాళ్ళ పోషకాహారం అందించాల్సింది పోయింది. మాడిపోయిన అన్నం, పాచిపోయిన అన్నం, ఆ ఎగ్గు కూడా వాసన వస్తుందని చెప్తే తింటే తినండి లేకపోతే లేదని చెప్పేసి పెట్టేసి పోతున్నారంట. ఇది మంచి పద్ధతి కాదు. డిఎంహెచ్ఓ కూడా మేము కంప్లైంట్ చేస్తాం, ఇది కలెక్టర్కి కూడా కంప్లైంట్ చేస్తాం. ఈ రాష్ట్ర మంత్రి, వైద్య శాఖ మంత్రి, మన జిల్లాకు సంబంధించిన మంత్రి గౌరవ దామోదర్ రాజనరసింహ గారు ఈ ప్రాంతంలో ఉన్న మంత్రి గారు ఉన్న ప్రాంతం లోపలనే ఇలాంటి అవకతవకలు జరిగితే ఇలాంటి పేషెంట్లకు ఇబ్బంది పెడుతున్నారంటే ఈ కాంగ్రెస్ పాలన ఎట్లుందనేది అర్థం చేసుకోవాలి. నేను ఖచ్చితంగా ప్రభుత్వానికి నేను కలెక్టర్ గారికి ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాను. వీళ్ళనందరినీ ఏదైతే ఉందో వీళ్ళకి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తానని తెలియజేస్తాను.